భారతదేశంలో తప్పితే సనాతన ధర్మాన్ని ఆచరించేటటువంటి వారు ఇంకెక్కడ కనపడరు. ఎందుచేత అంటే ఏ దేశమైనా వారి యొక్క ఆచరణ, కర్మాచరణ, ఆ ఆచరణకి ఆధారం వాళ్ళ ఆలోచన, ఆ ఆలోచనకి ఆధారం వారి యొక్క సంస్కారం, ఆ సంస్కారానికి ఆధారం వారి యొక్క గ్రంథం యొక్క సుగంధం. కొన్ని దేశాల్లో మతాలు ఉన్నాయి, కానీ భారతదేశంలో మతం లేదు. మతం అంటే ఏమిటి, సనాతనం అంటే ఏంటి, ధర్మం అంటే ఏమిటి, ఇవన్నీ కూడా తెలియాల్సిన విషయాలు. మతం అంటే ఒక వ్యక్తి యొక్క అభిమతాన్ని కొందరు వ్యక్తులు సమూహంగా వారిని అనుసరిస్తే ఆ అనుసరించే వారి యొక్క పరిధి పెరుగుతూ వెళుతూ ఉంటే దాన్ని మతం అంటారు.